మెంటలరా నువ్వు? మెంటల్ కాదురా, జెంటిల్ మ్యాన్. ఈ జెంటిల్ మ్యాన్ లోపల ఒక కుంభకర్ణుడున్నాడు. వాణ్ణి మీకు పరిచయం చేయలేదంటే ఈ క్యారెక్టర్కి వాల్యూ లేదురా. సో డైట్ అనేది బ్రోస్ ప్లీజ్ రండి బ్రోస్. ఓకేనా డాక్టర్? అంతా ఓకే, కానీ ఫ్రంట్ లో ఉన్న ఒక్కడికి బ్లడ్ కొంచెం తక్కువగా వచ్చినట్టుంది. ఓకేనా? ఓకే ఓకే. సో ఈ అమ్మాయిలు అంటే దానికి ఏంటి అర్థం? మాటలు రావట్లేదనా? మాటలు రాకపోతే విల్ మీట్ ఫర్ లంచ్ టుమారో. అలాగే నా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. రేపు 1 గంటకి ఇంటికి రా, లొకేషన్ పంపిస్తాను. నో 5 PM. 5 PM లంచ్ టైం కాదు, కాఫీ టైం. కమ్ అట్ 2. నాకు వద్దు, నీకు వద్దు. 3 గంటలకు వస్తాను. ఓకే, బట్ డోంట్ బి లేట్. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ ఒపీనియన్ చెప్పు. మెసేజ్ చూడలేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంతకల ఏం కంటున్నాడో ఏంటో. పట్టుకోండి జాగ్రత్త కూర్చుంటాడు. ఎంత కష్టపడి సార్ ఎక్కడికి వెళ్తున్నారండి? పిల్లని చూడ్డానికి. ఇదిగో పట్టుకో. పిల్లని చూడ్డానికా? పువ్వులు, పళ్ళు, స్వీట్లు తీసుకెళ్ళడం చూశాను. పేస్టు, సోపు, బ్రష్ తీసుకెళ్లే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటి ఏదో అన్నట్టున్నావు? అదా, పెళ్లి చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలన్నాను. అయితే ఓ పని చెయ్యి, మీ అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరికి అదృష్టాన్ని ఇవ్వచ్చుగా. అయ్యయ్యో, నాకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఉన్నా కూడా ఇంత అదృష్టం మాకు వద్దొద్దునా? సరే తీసుకో. స్నానం కూడా చేస్తాడేమో. తప్పు ఎక్కడున్నాడు అడుగమ్మా, ఫుడ్ చల్లారిపోతుంది. చేసిన వంట అంతా వేస్ట్ అయితే రాత్రికి నువ్వే తినాలి, సరేనా? ఇక్కడ నా లైఫే వేస్ట్ అవుతుంటే. హాయ్ భరత్, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ రాంగ్ విత్ యూ? హే సారీ, అది నిన్న స్టాక్ రావడం లేట్ అయింది. ఇంటికి వెళ్ళి మొబైల్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను, సారీ. ఇది ఒక రీజనేనా? పద నాన్న, దిస్ ఇస్ భరత్. హీస్ అ వెరీ సెన్సిబుల్ మ్యాన్. టైం విషయంలోనా? నాన్న ప్లీజ్. తనకి పెట్టు. అరే ఏంటిది? నేను ఫోన్ తీయలేదని ఏదో వాయిస్ నోట్ పంపినట్టున్నా. ఉండు, ప్లే చేస్తాను. హాయ్ భరత్, ఐ లవ్ యూ. నువ్వు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, నేను స్లో అండ్ స్టడీ. ఐ థింక్ విల్ మేక్ ఎ పర్ఫెక్ట్ కపుల్. నన్ను పెళ్లి
చేసుకుంటావా? ఏంటి ఊరుకోవే. సారీ. ఇది పరిచయ భేటీ కాదు, పరిణయ భేటీ. రాజీనామా పత్రం. నేను ప్రేమించే ఆడపిల్లతో సమయం గడపాలనుకున్నా సమయం లేని కారణంగా ఉద్యోగం రాజీనామా చేస్తున్నాను. ఏంటి, ప్రేమ కోసం ఉద్యోగం వదులుకుంటారా? ప్రేమ కోసం ప్రాణాలే వదులుకుంటున్నారు.